సికింద్రాబాద్ పార్లమెంట్ విషయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు మాజీ సీఎం కేసీఆర్ పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. తలసాని సాయి కిరణ్ ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్నా అతన్ని కాదని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ కి ఓకే చెప్పారు. ముందుగా పద్మారావు గౌడ్ కొడుకుకు టికెట్ ఇస్తారని వార్తలు వినిపించినప్పటికీ సీనియర్ లీడర్ స్థానికంగా పద్మారావుకు ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని పద్మారావుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుండి బీజేపీ నుండి కిషన్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుండి రీసెంట్ గా పార్టీలో చేరిన దానం నాగేందర్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ విషయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కాదని పద్మారావు గౌడ్నే మళ్లీ టికెట్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్నే ఎంపీ బరిలో దించినట్టుగా కేసీఆర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి నరేందర్? రైట్ బిందు, సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది చాలా హాట్ సీట్ గా బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఓడించాలంటే సరి అయినటువంటి వ్యక్తి కావాలి అనేటువంటి అన్వేషణ అయితే కేసీఆర్ చూశాడు. ముందు పద్మారావు గౌడ్ పేరు కంటే ముందు కూడా తనయుడి పేరు చూశారు, రామేశ్వర్ గౌడ్. కానీ ఆయనకు సరి అయినటువంటి ధీటైనటువంటి వ్యక్తి పద్మారావు గౌడ్ అని గమనించినటువంటి కేసీఆర్ అనూహ్యంగా ఆయన కొడుకుని తీసేసి పద్మారావు గౌడ్ కు ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా మరికొన్ని గంటల్లో పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 11 మంది పేర్లను ఇప్పటికే లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఇది 12వ పేరుగా ఉంది. మరి మరొక 4-5 పేర్లు రావాల్సిన అవసరం ఉంది. బట్ సికింద్రాబాద్ విషయానికి వద్దాం. సికింద్రాబాద్ లో ఆయన స్థానికంగా పద్మారావు గౌడ్ ఉన్నాడు, చాలా సార్లు గెలిచాడు. ఆయన డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మంత్రిగా స్పోర్ట్స్ మినిస్టర్ గా చేశాడు. ముఖ్యంగా ఆయన జనాలకు అందుబాటులో ఉంటాడన్నటువంటి ఉంది. మాస్ లీడర్ గా ముఖ్యంగా పద్మారావు గౌడ్కు ఛాన్స్ ఉంది. కనుక పద్మారావు గౌడ్కి ఇవ్వడం వల్ల ఈజీగా గెలవడానికి అవకాశం ఉంటుందని లెక్కలు కట్టినటువంటి కేసీఆర్ అందుకనే అనూహ్యంగా ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. వాస్తవానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ కు లాస్ట్ టైం 2019లో టికెట్ ఇచ్చడం జరిగింది. కానీ కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. కనుక అక్కడ ఆయనకు సరైనటువంటి సమవుచి కాదు అని భావించినటువంటి కేసీఆర్ అందుకనే ఇప్పుడు అభ్యర్థిని మార్చినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు పద్మారావు గౌడ్కి ఇవ్వడం అనేది సరి అయినటువంటి సిచ్యువేషన్ వాళ్ళ తనేడి కంటే అన్నటువంటి ఆలోచన అయితే వచ్చింది. కనుక ఒక పక్క కాంగ్రెస్ నుంచి ఇప్పటికే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా చాలా వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డిని ఓడించాలంటే దానం నాగేందరే సిటీలో ఉన్నాడు. గతంలో ఆసిఫ్ నగర్ నుంచి పలుసార్లు గెలిచాడు, ఖైరతాబాద్ నుంచి గెలిచాడు. కాబట్టి కనుక దానం నాగేందర్ సరైన వ్యక్తి కానీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. కనుక ఇప్పుడు కాంగ్రెస్ కు బీజేపీకి ప్రత్యామ్నాయంగా గట్టి అభ్యర్థి కావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కూడా తనయుళ్ళకు కాకుండా ఏకంగా తండ్రికే ఉన్నట్టు పద్మారావు గౌడ్కి ఇవ్వడం అనేది సరి అయినటువంటి ఆలోచన కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా కేసీఆర్ కి చెప్పారు. కనుక ఓవరాల్ గా కేసీఆర్ తో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, మొత్తం నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి కావడం వల్ల ఖచ్చితంగా ఆ ఏరియాలో లస్కర్ లో ఆయనకు మంచి పేరుంది. ఉద్యమంలో తిరిగాడు. గడిచిన 20 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మోడీ మానియా నడుస్తుంది. బీజేపీకి కొంచెం కిషన్ రెడ్డి మీద కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్న నేపథ్యంలో వాస్తవానికి ఆ సికింద్రాబాద్ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ఎక్కడ కూడా బీజేపీ గెలవలేదు. అయినా కిషన్ రెడ్డి లాస్ట్ టైం గెలిచాడు. కనుక అట్లాంటి వ్యక్తిని ఓడించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పుడు అన్ని స్థానాలు గెలుచుకుంది అసెంబ్లీ. కానీ పార్లమెంట్ వచ్చేసరికి మాత్రం లాస్ట్ టైం బోల్తా పడింది. కనుక అది ఈసారి అట్లాంటి మైనస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తిని కొంచెం నిజాయితీగా కొంచెం ఆ ఏరియాలో పట్టున్నటువంటి వ్యక్తి, మాస్ లీడర్ గా గమనించినటువంటి వ్యక్తిగా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో చూసాడు. బట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గెలిస్తే మళ్ళీ తన తనయుడికి టికెట్ ఇప్పించుకోవచ్చు అన్నట్టు వ్యూహాత్మకంగా కూడా పద్మారావు ఆలోచించుండొచ్చు. అందుకని ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది అలాగే తలసాని సాయి కిరణ్ కు ఎంపీ టికెట్ విషయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి గట్టిగానే ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి చివరి నిమిషంలో మరి తలసానికి టికెట్ దక్కకుండా అక్కడ పద్మారావు గౌడ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో దీనిపై అంటే ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది నరేంద్ర? వాస్తవానికి శ్రీనివాస్ మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ తనయుడుకు లాస్ట్ టైం ఇచ్చారు. కానీ కిషన్ రెడ్డి కంటే కూడా తలసాని సాయి కిరణ్ స్టేజ్ తక్కువ అనేటువంటి భావన జనాల్లో కలిగింది. కనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తే వేరే ఉండదు. కానీ సాయి కిరణ్ పోటీ చేయడం వల్ల ఓటేసే వ్యక్తులు కూడా ఆయనకు సమోజీ కాదు అనేటువంటి భావన వచ్చిండ్రు. అదేవిధంగా అప్పుడు
ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కానీ ఈసారి కూడా పోటీ చేస్తారు ఖచ్చితంగా అని కూడా ఈ మధ్య ఫ్లెక్సీలు వేయడం కానీ, కేసీఆర్ ని కలవడం కానీ, కేటీఆర్ ఈ మధ్యకాలంలో పలు సందర్భంలో సాయి కిరణ్ పేరుతోనే నిన్నటి వరకు చర్చ జరిగింది. కానీ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయడం అవసరమైతే బెటర్ కానీ సాయి కిరణ్ కాదు అన్నటువంటి ఆలోచన వచ్చింది. కనుక ఏదైనప్పుడు కూడా కిషన్ రెడ్డికి సమౌజిగా ఆయన ఉండడం అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో, ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. కనుక ఇప్పుడు కాంగ్రెస్ ని ఢీకొనాలి, బీజేపీని ఢీకొనాలంటే ఖచ్చితంగా సరైనటువంటి వ్యక్తి కావాలి, మాస్ లీడర్ కావాలి. ఉద్యమ నాయకుడు అయితే మరింతగా ప్లస్ అయ్యే అవకాశం ఉందనే భావన నేపథ్యంలోనే ఇక్కడ పద్మరావు గౌడ్కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా త్రిముఖం పోరు మాత్రం గట్టిగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం ఖచ్చితంగా సికింద్రాబాద్ వైపు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక పక్క మల్కాజ్గిరిలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ సికింద్రాబాద్ లో ఇద్దరు గెలిచినటువంటి వ్యక్తులు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సికింద్రాబాద్ సెగ్మెంట్ పై ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూసే అవకాశం ఉంది ఫలితంపై. అంటే ఒక పక్క చూస్తే బీజేపీ నుండి కిషన్ రెడ్డికి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం అనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ నుండి రీసెంట్ గా కాంగ్రెస్ లోకి వెళ్ళిన దాగం నాగేందర్, ఇప్పుడు మళ్ళీ పద్మారావు గౌడ్. సో ముగ్గురు కూడా గట్టి అభ్యర్థులే నరేందర్ ఇక్కడ. సో ఈసారి అంటే ఫైట్ ఎలా ఉండబోవచ్చు? ఖచ్చితంగా వాస్తవానికి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అన్ని కూడా బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. మనం 3 నెలల క్రితం చూసాం అసెంబ్లీ ఎన్నికలు, అవన్నీ గెలుచుకుంది. కానీ పార్లమెంట్ కి వచ్చేసరికి ఇప్పుడు సినారియో మారుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ అంబర్పేటలో కిషన్ రెడ్డి గతంలో ఓడిపోయాడు, కానీ లోక్సభకు వచ్చేసరికి ఆయన అందరు గెలిపించారు. కానీ అక్కడ కింద ఆయనకు అపోజిట్ పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆయనకు సరైన వ్యక్తి కాదనే భావనతోనే లాస్ట్ టైం ఆయన గెలిపించారు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డికి అంత నల్లేరిపై నడక అన్నట్టుగా అంత ఈజీ సాఫ్ట్ కార్నర్ లేదు. ఖచ్చితంగా ఆయనకు సమౌజీలుగా ఉన్నటువంటి వ్యక్తులు అవతల అపోనెంట్ గా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న పేర్లలో ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులుగా పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ లో త్రిముఖ పోరు తప్పదు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఆడ ఒక బీజేపీ సీట్ ఎక్కడ కూడా ఆడ గెలుచుకోలేదు అసెంబ్లీ దాంట్లో. కనుక ఆ అంబర్పేట, మిగతా ముషిరాబాద్ లాంటి ఏరియాలో కొంత పట్టున్నప్పటికీ బీజేపీ అంతటా మంచి ఓట్ బ్యాంక్ వస్తేనే ఆడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ బీఆర్ఎస్ కి ఆల్రెడీ ఎమ్మెల్యేల బలం ఉంది. వాళ్ళందరూ కనుక యాజ్ ఈజ్ గా మళ్ళా ఎంపీ ఓటు కూడా వేయగలిగితే అక్కడ ఈజీగా బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ ను కూడా అంత తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా నాగేందర్ కావచ్చు, మరొకరు పెట్టినా కూడా ఖచ్చితంగా ఆడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, అన్ని రకాల అస్త్రాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాన నాగేందర్ కూడా సిటీ లీడర్, మాస్ లీడర్ గా ఉంది. ఆయన కూడా చాలా సార్లు గెలిచినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఒకవేళ ఆయన కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా త్రిముఖ పోరు ఉండే అవకాశం అయితే లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.